విశ్వభారతీయం యూట్యూబ్ వీక్షకులందరికీ నమస్సుమాంజలి అర్పించుకుంటూ ఈరోజు పోలాల అమావాస్య సందర్భంగా మనబైరపురం పోలేరమ్మ వ్రతం నూతన కథ విఘ్నేశ్వర ప్రార్థనతో ప్రారంభం. వందే గణేశం భుజంగభూషణం సమస్త భక్తాలికృతాతితరణం విశ్వంభరా సంస్థిత లోకరక్షణం మదీయ పాపౌగతమస్సు పూషణం శుభమస్తు. బందుకట్టు మాత్రములతో సూత్రములతో తయారు చేసిన పోలేరమ్మ కథ. శ్రీమద్ కైలాస పర్వతము మీద ఈశ్వరుడును పార్వతిని ప్రథమ గణములతో కొలువు కూర్చుండగా పార్వతి శివునికి ఒక సంగతి అనెను. ఉగ్రం లేని సమయములో ఇప్పుడి సంగతి తనకు మనవి చేసి తినని ఆమె అనెను. అధర్మాతులయందు నిర్దయగానున్న మహాత్మ తమరు సమస్త లోకములు పరిపాలన చేయు కర్తలు ఏక నిదానముతోనున్న వారైనందున తమకు తెలియని అంశములు ఏమీయునూ లేవు. భర్తతో ఆమె చెప్పినది ఏమన కృత త్రేత ద్వాపర కలి అనే 4 యుగములలో ముందుకు వచ్చే కలియుగమునందుండు స్త్రీలు మిక్కిలి పాపాత్ములున్నూ సంతాన వృద్ధి లేని వారున్నూ కాగలరు. ఇంకో విషయం ఏమనగా పుణ్యమిచ్చేదిన్ని సంతాన నష్టం లేనిదిన్ని ఒక వ్రతం సెలవీయవలనని పార్వతీదేవి ఈశ్వరునికి సవినీముగా ప్రార్థించెను. పొర్లాడిన భూమి మీద సాష్టాంగ నమస్కారములు చేసి అధిక భక్తితో బహుళ అమావాస్య రోజున స్త్రీలు చేయవలసినది పోలేరమ్మ వ్రతమని ఒకటి కలదు. ఈ ముఖ్య వ్రతము ఆ రోజున స్త్రీలు చేసినట్లయితే సమస్త దోషములు పోయి సంతాన నష్టము లేకుండా పుత్ర పౌత్రాభివృద్ధితో సుఖముగా ఉంటారని మహేశ్వరుడు పార్వతితో చెప్పెను. శివుడు ఆ వ్రతమును చేయవలసినదిగా పార్వతితో చెప్పెను. అవస్థలు ఆపదలు పోవునని ఈ వ్రతము ఇంతకుముందు ఎవరైనా చేసితిరా అని ఎన్ని సంవత్సరములు చేయవలసినదని ఈ వ్రతం యొక్క ఫలం ఇంకా మరేమున్నదని ఆమె అతనిని అడిగెను. ఇన్నాళ్ళు ఇన్ని సంవత్సరములు ఈ వ్రతం చేయవలసినదని చెప్పుటకు వీలు లేదని సంవత్సరములకు ఒక వ్రతం చొప్పున వివరించిన రోజున ప్రతి సంవత్సరం చేయవలసినదిగా ఈశ్వరుడు పార్వతికి చెప్పాను. పోరాడి ఎల్లప్పుడూ దారిద్ర్య బాధతో సంతాన నష్టముతోనున్న దుఃఖించుచున్న కాంచీపట్నం నివాసుడు వీరబాహుడనే బ్రాహ్మణునికి భార్యయున్ను సాధువానికి 7వ కోడలున్ను అయిన సునంద అనే చిన్నది కలదు. ప్రయత్నించిన భక్తి పనులు నెరవేరునని అనుకొనిచుండగా ఇంతలో పోలాల అమావాస్య వచ్చింది. గణనాథుని తలంచి ఆ రోజు ప్రాతకాలమున లేచి స్నానం చేసి శుచి అయిన వస్త్రములు ధరించి ఉపవాసముండి సాయంకాలమునందు పురోహితుని పిలిచి పోలేరమ్మ వ్రతం శ్రద్ధగా చేసి కథ విని కథాక్షంతలు శిరస్సున వేసుకొని తోరము ధరించినందున అంతకు పూర్వముండే దరిద్రము పోయి పోలేరమ్మ కటాక్షం చేత సమస్తమైన సంపదలు పొంది ఆమెకు 7 కుమారులు కలిగి సౌఖ్యముగా కొంతకాలం ఉండెను. ఈ పట్టుదలతో మరికొన్ని దినములు గడిచిన పిమ్మట భాగ్యం ఎక్కువగుట వలన తోరము యందు తృణీకరించి అతోరము తీసి పారవేశెను. కోటాను కోట్లు లోకులు చేస్తున్న వ్రతమును ఆక్షేపించిన సునంద అనే 7వ కోడలు ఈ ప్రకారము జరిగినందున పోలేరమ్మకు నైవేద్యము చేసిన పోలారది పప్పారది 7 కూరల పులుసు 7 పుల్లడి గుమ్మడి ఆకులలో నుంచిన పదార్థములు ఏమీయును పుచ్చుకోవడం మానివేసినది. వ్యయ ప్రయాసము పోలేరమ్మకు చేసి వ్రతోల్లంఘన చేయుట వలన ధనం పోయి దరిద్రం పొందుచుండెను. ధనం మత్తులో వ్రతం మరిచినావని పోలేరమ్మ కోపము తెచ్చుకొనిన పోలేరమ్మ సునంద యొక్క 7 కుమారులకు సంవత్సరమునకు ఒకరు చొప్పున మరణము నొందించెను.
కరుణ లేకుండా పోలేరమ్మ ప్రతి సంవత్సరం భాద్రపద బహుళ అమావాస్య రోజున పిల్లలకు మృతి నొందిస్తూ ఉండెను. ఈ మరణములు చూచి ఆమె తోటి కోడళ్లను గ్రామస్తులను భార్యాభర్తలతో దుఃఖము పొందుచు వ్రతం మానివేసిరి. ఇతరులను తోటికోడళ్లను తిట్లను సహించలేకపోవటం వలన ఈ ప్రకారం 7 సంవత్సరములు పుత్రుల మరణ దుఃఖము పొందుచున్నందువలను 7వ సంవత్సరములో వచ్చిన పోలేరామావాస్య రోజున పిల్లవానిని ఉయ్యాలలో ఉంచి అందరితోనూ వ్రతం చేయుట ప్రారంభించినది. ఆమెను దూషించిన ఆమె తోటికోడండ్రు మొదలగు వారికి బ్రతిమాలుకొని చెప్పినదేమనగా, మీకేమీ దుఃఖము లేదని నాకు దుఃఖము ఉన్నప్పటికీ నేను ఈ రోజున పోలేరమ్మ వ్రతం మళ్ళీ చేస్తానని చెప్పి అందరితో కలిసి సునంద కూడా వ్రతము చేసి పూర్తి అయిన పిమ్మట నిశిధరాత్రి అయిన తర్వాత భార్యాభర్తలిద్దరూ వారి యొక్క చనిపోయిన కుర్రవాణిని పట్టుకొని శ్మశానమునకు వెళ్ళుచుండగా మార్గమధ్యంలో గాలి వర్షముల వలన బాధపడి ఎక్కడ నుండిటకు స్థలం లేనందున ఆ సమీపమునందున్న పోలేరమ్మ వనము చూసి ఆ వనములోనికి వెళ్ళిరి. నా వనమిట్టి నరకంపు కొట్టుట కారణమేమని పోలేరమ్మ వచ్చి పరీక్షింపగా ఆ దంపతులిద్దరూ కనబడిరి. మీ దంపతులిద్దరూ ఇంత రాత్రి సమయములో నా వనములో మీరుండుటకు కారణమేమని అడిగెను. ఆ దంపతులు తెలిపిన సంగతిని 7 సంవత్సరముల నుండి వారి యొక్క 7 పిల్లలు మృతి నొందిన వృత్తాంతమంతయున్ను పోలేరమ్మతో చెప్పిరి. పోలేరమ్మతో వీరి సంగతులు చెప్పినందున ఆ తరువాత కోపగించెను. నా వ్రతము మాని నాకు నిరాకరించి పాపాత్ములైనందున మీకు ఇటువంటి దుఃఖ కష్టములు వచ్చినవని పోలేరమ్మ చెప్పెను. ఆ దంపతులిద్దరూ కౌపీనముల వంటి వస్త్రములతో ఉండి చాలా ఘోష పెట్టి పోలేరమ్మను ప్రార్థింపగా పోలేరమ్మకు దయ కలిగింది. ఆ పోలేరమ్మను తన కథ సమాప్తిగా చెప్పి కథాక్షతలు చనిపోయిన కుర్రవాని మీద వేసేసరికి ఆ కుర్రవాడు జీవించెను. ఈ అక్షతలన్నీ పట్టి ఇంతకుముందు చనిపోయిన పిల్లలను పాతిన స్థలములలో వేసినట్టయితే తక్కిన 6 జీవించెదరన్నీను. ఈ లగాయత్తు ప్రతి సంవత్సరము నా వ్రతమును చేస్తూ ఉండవలసినదన్నీను పోలేరమ్మ చెప్పి అంతర్ధానమాయను. 6 గోతుల మీద పోలేరమ్మ యొక్క ఆజ్ఞ ప్రకారం అక్షతలు వేసిన వెంటనే 6 జీవించారు. భార్యాభర్తలు ఇద్దరూ వెళ్ళి 7 పిల్లలను ఇంటికి తీసుకొని వచ్చిరి. ఉగ్రం తగ్గించి కనికరించిన పోలేరమ్మకు ధ్యానించుచుండగా తెల్లవారిన పిమ్మట పట్టణములోనున్న వారందరూ సునంద బంధువులను ఆ పిల్లలను చూచి చాలా సంతోషించిరి. వదబంధన పోవుటకు ప్రతి సంవత్సరం పోలేరామావాస్య నాడు ఉదయం లేచి 7 ఇళ్ళు తిరిగి 7 కూరలు తెచ్చి పులుసు వండి పోలారాది పప్పారది 7 పుల్లగుమ్మడి ఆకులలో ఉంచి పోలేరమ్మకు నైవేద్యం పెట్టి కథ విని అక్షతలను శిరమునందుంచుకొని సమర్పించిన పదార్థములు పుచ్చుకొని ధన కనక వస్తు వాహనాలతో పుత్ర పౌత్రాభివృద్ధితో సుఖముగా నుండిరి. ఏక మనస్సుతో ఈశ్వరుడు ఈ సంగతులను పార్వతితో చెప్పెను. వివరములన్నీ తెలుసుకొని బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర అనే వర్ణముల వారు ఈ వ్రతం చేసిరి. కలియుగములో ఈ రోజున ఈ వ్రతం అందరూ చేసినారు. పుత్ర పౌత్రాభివృద్ధితో పాడి పంటలు కలిగి సుఖముగా నుందురు. మీరు కూడా ఈ రోజున ఈ వ్రతం చేసిన సువ్రతమగు పోలేరమ్మ కథ 41 వాక్యములతో పూర్తి అయినది. కథా సంపూర్ణం. శ్రీ 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 స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహేషా గోబ్రాహ్మణేజం శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. ఇదే కథను నా చిన్నతనంలో బురువంకలో 7 సార్లు చదివేవారండి. ఈ కథ చాలా మహత్తున్నటువంటిది. పిల్లలు కలిగినటువంటి వాళ్ళు, వారితో పాటు సంతానం లేక సంతానం కోసం వేచి చూస్తున్నటువంటి వారు ఈ పోలాల అమావాస్య పోలేరమ్మ వ్రత కథ విన్నా చదివినా నోము నోచిన సంతాన భాగ్యం తప్పకుండా కలుగుతుంది. కలిగి ఉన్నటువంటి సంతానానికి కూడా చాలా శుభం చేకూరుతుందని మన పెద్దలు మనకిచ్చిన ఆశీర్వదించి ఇచ్చినటువంటి సత్సాంప్రదాయం అండి ఇది. ఆచరించండి, తరించండి.